లక్షలు తీసుకుంటారంటే దర్శనాల కోసం ఆధారం లేకపోతే ఆవిడ ఛాలెంజ్ కాదని ఏమైనా ప్రమాణం రమ్మనండి. ఎక్కడ రమ్మంటారు? ఎక్కడికైనా తిరుపతి దేవస్థానం దగ్గర కూర్చుందాం. మీరే వెళ్తారా? ఆఫ్ కోర్స్, నాకేం భయం ఉండదు. నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని ఒక ఆరోపణ చేశాను అనుకుంటే దానికి అథెంటికేషన్ లేకుండా నా ఆరోపణ చేయను. అది నా నైజం. నిజంగా అది కాదు అని ఆవిడ నిరూపించుకోగలిగితే అధికారంలో ఉంది. ఇన్ని ఆరోపణలు చేశానండి. ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి. ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇందులో అన్ని తప్పులని చెప్పే దమ్ముందో చెప్పానండి ఆవిడని. నేను ఒప్పుకుంటాను, నేను తప్పు చేశాను అన్నప్పుడు నేను ప్రెస్ ముందు ఒప్పుకుంటాను. నేను కనీసం ఆవిడ ఇన్ని రోజులు ఇన్ని అవినీతి ఆరోపణలు చేస్తే రోజు మీదకి వచ్చి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టదు. ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆవిడ చేసే బిహేవియర్ ఈరోజు నేనెందుకు భయపడాలి, మేమెందుకు భయపడాలి? దేవుడి దర్శనం అంటే చాలా భక్తుల మనోభావంతో. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేనే కాదండి, నగరి ప్రజలకే కాదు, చిత్తూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆవిడ చేసే వ్యాపారం. ఏ టెంపుల్ కైనా పర్వాలేదు అంటే మీకు టెంపుల్ వెయిట్ బట్టి ఉంటది. కాదు, మీరు మీ ఆరోపణలు మీరు కట్టుబడి ఉన్నారు. నేను ఎగ్జాక్ట్లీ కట్టుబడి ఉన్నా. ఆవిడ కూడా రమ్మనండి ఎనీ టైం. ఆవిడ ఎక్కడికి వస్తానంటే చెప్పానండి. ఆవిడకి ఏదో ప్రభుత్వం పెట్టాలేమో ఖర్చులు, కానీ నేను తన సొంత ఖర్చులు పెట్టుకుని వస్తాను గ్యారంటీగా. ఈవిడ మాట్లాడితే ఇందాక మాట్లాడుతూ చెప్పడం మర్చిపోయాను. ఈవిడ నాన్ లోకల్ రాజకీయాలు అంటారు. మొన్న ఎప్పుడో ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నాన్ లోకల్ అనింది. భర్తదేమో తమిళనాడు, తల్లిదండ్రులదేమో పీలేరు నియోజకవర్గం, ఈవిడ పోటీ చేసిందేమో నగర నియోజకవర్గం, ఇంతకు ముందు చంద్రగిరి నియోజకవర్గం. అంటే నాన్ లోకల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలా మాట్లాడుకోవాలి. నేను ఒకటే షర్మిల గారి గురించి కూడా నాన్ లోకల్ అని మాట్లాడింది ఆవిడ. మరి పాదయాత్ర చేసినప్పుడు ఆవిడ నాన్ లోకల్ కాదా? ఆ రోజు అన్న గురించి పాదయాత్ర చేసి అన్నని గెలిపించండి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన రోజు పాదయాత్ర కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి ఎక్కడుంది? హైదరాబాద్ లో. 2019 టైం వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? హైదరాబాద్ లో. జగన్మోహన్ రెడ్డి పెట్టిన జైలు ఎక్కడుంది? హైదరాబాద్ లో. వాళ్ళు ఇప్పుడు ఈ రోజు ఏదో ఓటు హక్కు మార్చుకొని ఒక ఇల్లు కట్టేసుకున్నంత మాత్రాన్ని జగన్మోహన్ రెడ్డిది లోకలే అయిపోతే ఈ రోజు పరిస్థితి ఏంద్రా అంటే అసలు మీరందరూ యాక్చువల్ గా చెప్పాలంటే మీరందరూ నాన్ లోకల్సా లోకల్స్? చంద్రబాబు నాయుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇంకో 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా పనిచేశారు. ఆయన చిత్తూరు, కుప్పం కాన్స్టిట్యున్సీ, ఆయన నాన్ లోకల్ అవుతారు. విషయం ఏంటంటే బేసికల్ గా చెప్పాలంటే నువ్వు నాన్ లోకల్. తమిళనాడు నీ పుట్టు పూర్వోత్తరాలన్నీ తమిళనాడు బేస్, నీ సినీ జీవితం అంతా తమిళనాడు హైదరాబాద్, నీ ఈరోజు జీవన భృతి కూడా జబర్దస్త్ అనేది హైదరాబాద్. ఈ వీళ్ళందరూ నాన్ లోకల్స్ పెట్టుకొని అందరినీ కూడా ఈ రకంగా బిహేవ్ చేయడం మాట్లాడడం అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, షర్మిల గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించుకొని మాట్లాడితే కనుక వాళ్ళకి మంచిది, అందరికీ మంచిది. ఏమన్నాయా? ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంకరారావుని సీఎం జగన్ పంపించబోతూ ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు? అంటే 2019లో వర్కౌట్ అయిన సెంటిమెంట్ ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుందని వాళ్ళు భావిస్తారు. సెంటిమెంట్ ఏదైనా ఒకసారి వర్కౌట్ అవుతుంది. అమ్మ, బాబు, బుజ్జి, కన్నా అని చెప్పి బొగ్గలు నొక్కేసి తలలు నిమిరేసి ఒక్క ఛాన్స్ అని అడిగిన తర్వాత ఈ రోజు ప్రజల పరిస్థితి ఏంటో తెలుసా? ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఇంకో ఛాన్స్, నో మోర్ ఛాన్సెస్. ఈసారి ఫైటింగ్ అయిపోయింది. ఫస్ట్ ఛాన్స్ ఇస్ లాస్ట్ ఛాన్స్ అయిపోయింది, ఇంకా అక్కడితో క్లోజ్. ఈరోజు విషయం ఏంటంటే ఎన్నికల శంకరావు పూరించే ముందు అతని మాట నిన్న వినలేదేమో మీరు. వైనాట్ 175 నుంచి సంతోషంగా దిగిపోతాను, రాజ్యాధికారం ఇచ్చేయాలంటే సంతోషంగా ఇచ్చేస్తానని చెప్పి వచ్చే స్టేజ్కి వచ్చాడంటేనే అక్కడే క్లియర్ గా అర్థమవుతుంది. కరెక్ట్ గా 50 days to 60 days లో ఎలక్షన్కి వెళ్ళబోతున్న టైంలో ఈ రకంగా మాట్లాడటం అన్నది చూస్తా ఉంటే అతను ఓటమిని ఆల్రెడీ ఒప్పుకుంటున్నాడు. ఈ రోజు ఏదో మేకపోతు గాంభీర్యానికి, లేకపోతే నిజంగా నేను ఒకటే అడుగుతున్నానండి, నిజంగా అతను వైనాట్ 175 కుప్పంతో సైతం గెలిచేస్తామన్న ఆలోచన ఉన్నవాడికి ఎక్కడో రాజాంలో ఉన్నవాడిని పాయకురపేట తీసుకొచ్చి పెట్టడం, లేకపోతే ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టడం,
ఎందుకు ఈ షఫలింగ్స్ ఎందుకు ఈ బంతాట్లు ఎందుకు? నిజంగా ఈ కాన్ఫిడెన్స్ ఉంటే అంటే ఏంటంటే అక్కడ ఉన్న చెత్తకేమో పెర్ఫ్యూమ్ కొట్టి కొత్తగా తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టడమా దాన్ని? మేడం అందరూ దావోస్ వెళ్ళి పెట్టుబడులు తెస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కొత్తగా సీఎం అయ్యి తెచ్చారు మన రాష్ట్రంలో పెట్టుబడులు. మా రాష్ట్రంలోకి ఎవడో అడుగు పెట్టకూడదు, అదే మా వాడి సిద్ధాంతం. మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఎవడెవడో వచ్చేసి రాష్ట్రంలోకి వచ్చేస్తే మరి పరిస్థితి ఏంటి? సిగ్గుపడాలి నిజంగా. పర్యాటక శాఖ కానీ సంథింగ్ ఎవరు ఈ ఐటీ మినిస్టర్ కానీ వీళ్ళందరూ ప్రతి ఒక్కరు దావోస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి కంపెనీలను ఆహ్వానిస్తా ఉంటే ఇక్కడ ఉన్న కంపెనీలను పక్క రాష్ట్రాలకు పంపించేసే వ్యక్తి ఈరోజు. నిజంగా దావోస్కి వెళ్ళి మాట్లాడాలంటే దమ్ము ఉండాలి. అందుకే భయపడి వెళ్ళట్లేదు నా ఉద్దేశంలో. ఆ చలి స్వెటర్లు అవన్నీ అయిపోయినాయండి. ఈ మధ్యకాలంలో ఉన్నది ఏంటంటే పరిస్థితి, మాట్లాడాలి వెళ్ళి కనీసం ఇంగ్లీష్ లో మాట్లాడాలి కదా, మినిమం ఇంగ్లీష్ లో మాట్లాడాలి. అండ్ ఇట్స్ వెరీ లాంగ్ క్వశ్చన్, ఇట్స్ వెరీ లాంగ్ క్వశ్చన్. ఆ ఒక్క మాట అనేది వచ్చేసాడు అంత, అంతకుమించి ఇంకేం లేదు. మాట్లాడడం రాకెళ్ళలేదండి, ఇంగ్లీషే కాదు తెలుగు కూడా మాట్లాడడం రాదు మాకు, చూసి చదవడం రావట్లేదు. నేను నచ్చిపోకూడదు అంటే నా మీద కేసు పెడతారు. 2 నెలలు అసలాగం.